నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఎక్స్పోకు విశేష స్పందన. 60 స్టార్టప్ స్టాల్స్ తో ఆకట్టుకున్న ప్రదర్శన. పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత. వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. గోదావరికని సింగరేణి కార్మికులతో రాఖీ వేడుకలు. రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన సంధ్యారాణి. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల రిలే దీక్షలు. ఉసుగుట్ట వద్ద మధ్యమత్తులో న్యూసెన్స్. బెటాలియన్ కానిస్టేబుల్ పై బీట్ కానిస్టేబుల్ లాఠీ దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు 6 గంటల పాటు ధర్నా నిర్వహించారు. శక్తి స్కీమ్ జీవో 97 వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని, ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చదవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పీడీఎస్యు, వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఎందుకున్నట్లే బయట అవునా? కర్నూలు ఆగస్టు 23 విద్యార్థులు యువత ప్రశ్నించే హక్కును హరించే ఆర్సీ నెంబర్ 30/6/2025 ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు భరత్ కుమార్ ఆచారి డిమాండ్ చేశారు. ఆదివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో 77ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడంతో పాటు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థుల ఐక్యత, జీవో నెంబర్ 77 వెంటనే, జీవో నెంబర్ 77 వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే, we want, పీజీ విద్యార్థులకు ఫీజు పథకాన్ని వెంటనే, పీజీ విద్యార్థులకు ఫీజు పథకాలను వెంటనే వెంటనే, we want విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, we want ఎన్నికల ముందు విద్యార్థులకు యువతకు ఇచ్చిన హామీలు వెంటనే, ఎన్నికల ముందు విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఉపసంహరించుకోవాలి విద్యార్థుల వ్యతిరేక విధానాలను వెంటనే, ఉపసంహరించుకోవాలి విద్యార్థుల వ్యతిరేక నిర్ణయాలను. ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో భాగంగా ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఎంతైతే ఉందో మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేసి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సర్టిఫికేట్లు కూడా వెనక్కి ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 105 ఏదైతే ప్రభుత్వ స్కూల్ మూతపడినాయో వాటిని వెంటనే కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తా అని చెప్పి గతంలో ఎన్నికల ముందు యువగణ పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రశ్నించే వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారసున్నటువంటి పత్రికా విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళం కానీ ఈ విధంగా ప్రైవేట్ స్కూళ్ళు, కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు, కళాశాలలు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లోకి అనుమతి లేకుండా పోకూడదని చెప్పి ప్రశ్నించే గొంతును ఈరోజు అలగదొక్కాలని చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక తలదిక్క జీవోని ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది. ఈ విధంగా ప్రశ్నించే గొంతు నొక్కడం ఇది ఎంతవరకు సమాజం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మహాత్మా గాంధీ చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని చెప్పి సూక్తి చెప్తే ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రి విద్యార్థి సమస్యలు వినకు, విద్యార్థి సమస్యలు చూడకు, విద్యార్థి సమస్యలు ప్రశ్నించకు, మాట్లాడకని చందంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఈ జీవోను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎన్నికల ముందు చూడండి హామీలు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎవరైతే విద్యా సంస్థలకు అడుగు పెట్టకూడదని చెప్పి జీవో ఇచ్చినారో, ఏదైతే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చినారో అది వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు భరత్ కుమార్ ఆచారి, బీసీ అసోసియేషన్ మైత్రి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సీరత్ ఏ ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ 2026 ఘనంగా నిర్వహించారు. తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో దావత్ బాక్వేటల్ హాల్లో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రవక్త మహ్మద్ ముస్తఫా వారి జీవితం దయ, క్షమ, సత్యనిష్ట, శాంతి, మానవత్వం వంటి విలువలను యువత ఆచరించాలని నిర్వాహకులు సూచించారు. విజేతలకు త్వరలో నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాఖీ పండుగ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి సింగరేణి కార్మికులను ఆత్మీయంగా పలకరించారు. RG1 గని వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని సంధ్యారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆదోనిలో బస్సులో ప్రయాణిస్తున్న
ये 12:30 तक एग्जाम टाइमिंग इंशाल्लाह हाफ एन आवर बढ़ाया जाएगा। 1 बजे तक भी आप एग्जाम लिख सकते हैं। उसका सुधीर होटल से गुजारिश करते हैं की जाती है कि वो लोग सामने आइए, आंसर शीट और साथ ही साथ क्वेश्चन पेपर दिया जाएगा। उसको ये कैश प्राइस है उसके अंदर 5,000 है, थर्ड पर 3,500 रुपये। इसी बड़ी एहतियात से अच्छी तरह से अंदर से पैक करके रखिए, वो तो पेपर लीक ना हो। बहुत से लोग अल्हम्दुलिल्लाह में प्रिपरेशन करें, लिहाजा रिलीज किया जाए। नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, नारे तकबीर, तकबीर। हर सवाल के 4 ऑप्शन दिए गए हैं, ABCD। पार करने पर जवाब गलत हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के अखलाक मुबारका के बारे में बताइए तो। और जो भी जिस किसी को डाउट है, खवातीन में आलिमा निखतबाजी बैठे हुए ना, उनसे आप राब्ता कर सकते। पहले पार्ट ए पे तवज्जो दीजिए। अगर पार्ट भी नहीं आया तो इंशाल्लाह ये एग्जाम है आपको पार्ट भी दिया जाएगा। अगर आप पार्ट भी देखते रहेंगे तो पार्ट ए चले जाएगा। पहले पार्ट ए पे तवज्जो दीजिए, उसके बाद पार्ट बी लिखने की कोशिश कीजिए। आप किसी को भी किसी भी किस्म का डाउट है आपको, खवातीन हजरत जो भी मेरे माँ बहने लोग अपने निखतबाजी से राब्ता कर सकते। जिसको जेंट्स में डेट है, अफजल रजवी और साथ ही साथ हमारे निजामुद्दीन साहब आए हुए, हाफिज अरशद बेग साहब आए हुए, उनसे बात कर सकते। लास्ट बच्चों से गुजारिश है, किसका एग्जाम हो, किसी से कोई गुफ्तगू नहीं करना। जिसका क्वेश्चन पेपर आया उनका एग्जाम वो लिखे। लास्ट ऑलवेज तवज्जो दीजिए। अंतिम देव प्रवक्ता हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम वाరు సమస్త మానవాళికి శాంతి ప్రదాతగా ఈ యొక్క ప్రపంచంలో రావడం జరిగింది। మరి యావత్తు ప్రపంచం మీలాదున్ నబీ పండుగ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు। మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన నెలను రబియున్ నూర్గా ఎంతో పవిత్రంగా యావత్తు ముస్లింలు భావిస్తారు। మరి అందులో భాగంగా తాజుల్ ఎస్బిఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిసారి రబియున్ నూర్ అంటే రబియుల్ అవ్వల్ నెలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము। మరి ఈరోజు మహాప్రవక్త అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరిగింది। ఇట్టి ఎగ్జామ్కు ఇట్టి పరీక్షకు చాలామంది స్టూడెంట్లు అదేవిధంగా ఆడపడుచులందరూ చాలా మంచిగా దీనిలో పార్టిసిపేట్ అవుతున్నారు। కావున ఈ యొక్క ఎగ్జామ్కి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము। మహాప్రవక్త అంతిమ దేవ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం యొక్క సందేశం శాంతి, సమానత్వం, ప్రేమ, దయ। మరి అటువంటి మహానీయుడి యొక్క జీవితాన్ని అందరూ తెలుసుకోవాలి। అతని జీవిత విధానం, అతని జీవిత చరిత్ర అనేది మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది। మరి ఇటువంటి ఉద్దేశంతో ఈరోజు సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంక్ హాల్లో నిర్వహించాము। ఇట్టి కార్యక్రమానికి మసీదు యొక్క సుదూర్లు అదేవిధంగా చాలామంది మైనార్టీ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వచ్చారు। కావున మాకు యొక్క మంచి ప్రోగ్రాంకి సహకరించిన వారి ప్రతి ఒక్కరికి తాజుల్ ఎస్బిఓ ట్రస్ట్ తరపున మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। రానున్న రోజుల్లో కూడా ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాము। శ్రావణ మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి కుటుంబ సమేతంగా కౌతల మండలం ఉరుకుంద గ్రామంలోని శ్రీ వీరన్న స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు। ఆలయానికి చేరుకున్న ఆయనకు భక్తులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు।
అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఆలయ ఈవో వాణి అర్చకులు ప్రసాదం అందించి శాలువాలతో సన్మానించారు. వరంగల్ జిల్లా हिरण्यरत्न अनंत कीर्ति लक्ष्मी పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాఖీ పండుగ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి సింగరేణి కార్మికులను ఆత్మీయంగా పలకరించారు. ఆర్జీవన్ గని వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని సంధ్యారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆదోనిలో బస్సులో అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఏదైతే 28 శుక్రవారం రోజున రక్షాబంధన్ పండుగ ఉంది, ఆ పండుగని పురస్కరించుకొని ముందస్తుగా మా సింగరేణి అన్నదమ్ములందరికీ కూడా రాఖీ కట్టాలని సదుద్దేశంతో ఈరోజు వన్ ఇంక్లైన్ బాయ్ మీద మా కార్మికులందరినీ కూడా కలుస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషకరం. ఎందుకంటే సింగరేణి కార్మికుడి కుటుంబంలో పుట్టిన దాన్ని, కార్మికులతోటి దాదాపుగా 20 ఏళ్ళకెళ్ళి అనుబంధం ఉంది రామగుండం నియోజకవర్గంలో. ప్రతి వాళ్ళ బాధలో, ప్రతి సంతోషంలో ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా తోడున్నాం ఇప్పటి వరకు కూడా. ఇవాళ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మాత్యులు సింగరేణిని రక్షించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఇటీవల జరిగినటువంటి
తాడిచేర్ల కావచ్చు, నైని కావచ్చు, మొన్న మనుగురుకు సంబంధించిన PKOC 2 కావచ్చు, ఇట్లా అన్ని బ్లాక్స్ను కూడా సింగరేణికి అప్పజెప్పుతూ మరి సింగరేణి అభివృద్ధికై వారు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు అన్ని మైన్ల మీద కూడా కలిసి మరి ఘనంగా సెలబ్రేషన్స్ని నిర్వహించుకున్నాం. కార్మికులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సింగరేణిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి ఈ పండగ వాతావరణంలో అందరినీ కూడా మా అన్నదమ్ములను కలుస్తూ రాఖీ కట్టడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. గతంలో చెప్పినాను, ఇప్పుడు చెప్పినాను, వ్యక్తిగతంగా నాకు సొంత అన్నదమ్ములు లేకపోయినా వీళ్ళే మా అన్నదమ్ములుగా భావిస్తూ వారిని నమ్ముకునే వాళ్ళు దాదాపు 20 ఏళ్ళుగా నేను ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాను. గతంలో 23లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మా అన్నదమ్ములు, మా కార్మిక మిత్రులు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యంతో వాళ్ళ ప్రజలకి సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాను. ఈ క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా కలిసి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఒక అక్కలెక్క వారు రాగానే మరి వాళ్ళంతా కూడా నన్ను ఆప్యాయతతోటి దగ్గర తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇది జన్మజన్మల బంధంగా భావిస్తూ నేను ఆ భగవంతుణ్ణి ఒక్కటే కోరుతా ఉన్నాను. సింగరేణి క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి నా తోడ బుట్టకపోయినా, రక్తం పంచుకొని ఒక తల్లి కడుపులో బుట్టకపోయినా ఆ ప్రేమని ఆప్యాయతని నాకు అందిస్తున్న ప్రతి కార్మికుడు కూడా మరి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బొగ్గు బాయిలో దిగినా ఎక్కినా వాళ్ళు ఆరోగ్యంగా ఎట్లాంటి హాని జరగకుండా మరి ఇల్లు చేరుకోవాలని అమ్మవారిని, భగవంతుని నేను వేడుకుంటా ఉన్నాను. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఆడబిడ్డ కోరుకునేది తల్లిగారి ఇల్లు, పుట్టిల్లు బాగుండాలని కోరుకుంటుంది. ఆ క్రమంలో నేను కూడా మా కార్మిక కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, పిల్ల పాపలతోటి ఆరోగ్యంగా ఉండాలి. వారు అనుకున్నటువంటి వాళ్ళ పిల్లల చదువులు పూర్తయి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి రాఖీ బంధన్ ఎందుకు మనం జరుపుకుంటాము? నీకు నేను రక్ష, నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష అనేటువంటి ఒక నినాదంతో అందరం కూడా హిందూ ధార్మిక పండుగలు ఏవైతే ఉంటాయో మరి సనాతన ధర్మం మనకి ఈ రక్షాబంధన్ అనేది కుటుంబం లోపల అన్నదమ్ములకి ఒక మంచి ఆప్యాయతని పెంచుతుంది. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండో అక్షరం అన్న అనేటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో అది అందరికీ కూడా సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి విధంగా మన ఆప్యాయత, అనురాగం, కుటుంబం యొక్క విలువల్ని పెంచేటటువంటి విధంగా అందరం కూడా రక్షాబంధన్ని చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి వనింగ్ లైన్ బావి మీద రాగానే ఎంతో ఆప్యాయతతోటి నన్ను ఆహ్వానించినటువంటి మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పదవి ఉన్నా లేకపోయినా కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మీ తోబుట్టు లెక్క పోరాటంలో ముందుంటానని చెప్పి సందర్భంగా మళ్ళొకసారి మనం చేస్తా ఉన్నాను. ఆదోనిలో బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు బంగారు చైన్ మాయమైంది. హోలాగుంద మండలం సులువాయి గ్రామానికి చెందిన 62 ఏళ్ల ఫాతిమా ఆదివారం గుంతకల్ వెళ్లే బస్ ఎక్కే సమయంలో సుమారు అరతులం ₹1,00,000 విలువైన బంగారు చైన్ ను కోల్పోయారు. శంకర్ నగర్ సమీపంలో చైన్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిధి విషయంలో 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో తిరగాల్సి వచ్చిందని బాధితురాలు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు బస్సు ఎక్కినావా? తిమ్మరెడ్డి బస్ స్టాండ్ నుండి గుంతకల్ బస్సులో ఎక్కినా? గుంతకల్ బస్సు ఎక్కి ఆలూరులో దిగాలనుకున్నా, అక్కడ నుంచి మీ ఊరు పోరాను. సరే, ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಿಗೆ ಬಂದಿಲ್ಲ ಸರ್. ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಿಗೆ ಬಂದು ನಾನು ಜಗ್ಗಿ ಜನ ಇದ್ರು ಬೈಲಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೆ, ನೋಡ್ಕೊಂಡೆ ಇತ್ತು ಮೇಲೆ ಹೋಗೋಣ ಬಂದು ಅಮ್ಮ ಹೋಗೋಣಂತ ಬಸ್ ಹತ್ತಿರುವಾಗ ನಾನು ನೋಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಯಾವಾಗ ಹೋಗೈತೆ ನೋಡ್ಕೊಂಡಿಲ್ಲ, ಹತ್ತವಾಗಿ ಹೋಗೈತೆ, ಬಸ್ನಾಗ ಹೋಗೈತೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಟಿಕೆಟ್ ಹೊಡ್ತಾನಲ್ಲ, ಟಿಕೆಟ್ ಹೊಡಿಯುವ ಮಾತ್ರಕ್ಕೆ ಅವಾಗ ನೋಡ್ಕೊಂಡೆ ಇಲ್ಲ ಅಂತ ಆರಿಸಿದೆ. ಅರ್ಸೋತಟ್ಟಿಗೆ ಇಲ್ಲ ಅಂತ ಅರ್ಸೋತಟ್ಟಿಗೆ ಇಷ್ಟ ಅಷ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ ಬಸ್ಸು. ನಾನು ಅರಿಸಿ ಎಲ್ಲ ಹುಡುಕಿದ್ವಿ, ಸಿಗಲಿಲ್ಲ. ಒಬ್ಬ ಬಂದು ಫೋಟೋ ಹೊಡ್ಕೊಂಡು ಯಾರು ನೀವು ಎಂತಾಗಂದ್ರೆ ಇನ್ನೇನು ಸಾರ ಅಂತ ಹಿಂದಯಾಗಿ ಪೊಲೀಸರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ. ಪೊಲೀಸರು ಬಂದರು, ಹುಡುಕ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಗತ್ತ ಹಾಕಿದ್ರು. ಹುಡುಕಕ್ಕೆ ಹೋದರೆ ಅರ್ಧ ಜನ ಹುಡುಕಿದ್ರು, ಅರ್ಧ ಜನಕ್ಕೆ ಹುಡುಕಿಲ್ಲ. ಹುಡುಕಿದ್ರೆ ಕಂಡಕ್ಟ್ರ್ ಏನಂದ, ನೀವು ಬೇಸ್ ಇಟ್ಕೊಂಡೋಗಿ ಬರೋಕ್ಕಲ್ಲ, ನೀವು ಹಂಗೆ ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಔಷಧಿದವ್ರು ಇರ್ತಾರ, ನಮ್ಮನ್ನು ನಿಂದಿರ್ತಾರಲ್ಲ ನೀವು ಅಂತ. ಏನು ಮಾಡೋಣ ಸರ್, ಮುಗಿಯೋರು ನಾವು ಎಲ್ಲ ಕೂರ್ಸೋಕ್ಕಿಂತ ಹಿಂಗೆ ಆಗೈತೆ అష్టే సార్. కాదమ్మా, ఇక్కడ ఏంటికి వచ్చింటి వాదింటి? అదంటే నా మన పిల్లలు ఉండరు, చూసేకి వచ్చింటి. ఏడా ఈ చేష్టలు మీకు మనమలా అమ్మా ఉండరు, చూసాక మీటింగ్ ఉండాలి. యా ఊరు నుంచి?
సులభాన్ని ఉంటుంది కులవా నుంచి చూసకపోయా పోగొట్టింది ఏమి అది గున్నడికి అంటే గున్నడికి గుండెడికి గుండడి ఎంత అర్థం తల ఉంది సార్ అర్థం తొలాల ఎంత ఉంటుంది డబ్బులు విలువ ఎంత ఉంటుంది అదే లక్ష ఉండొచ్చు లక్ష ఉంటుందా సులభాన్ని కదా పాత తూకము పాతకు లక్ష ఉండొచ్చు నీ పేరమ్మా ఫాతిమా ఫాతిమా కేసు పోలీస్ స్టేషన్ పోయింటివా ఏమంటారే ఇట్లా అండి సార్ ఏమంటారే చెప్తే రాసుకుంటాంలేమా అని రాసుకున్నాను రాసుకున్నారా రాసుకొని వెతుకుతామని చెప్పినారా ఎదుగుతాము చిత్తే మా ఫోన్ అందిస్తాం లేని వచ్చి చూసింది సరే సరే తీసుకున్నాను సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.